వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్లో ఉద్రిక్తత. రియల్ ఎస్టేట్ వ్యాపారి చెంపపై కొట్టిన ఎంపీ ఈటెల రాజేందర్. వ్యాపారిపై ఈటెల అనుచరుల దాడి. ఫ్లాట్ ఓనర్లకు మద్దతుగా అక్కడికి వెళ్లిన ఈటెల సదరు వ్యాపారి ఫ్లాట్ ఓనర్లను బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఎంపీకి ఫిర్యాదు చేసిన ఫ్లాట్ ఓనర్లు. దాడిపై పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటున్న వ్యాపారి. పోచారం మున్సిపాలిటీ పరిధిలో కొర్రెమల గ్రామంలో 1985 149 ఎకరాల భూమిని ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్ చేసి 2076 మందికి అమ్మిండ్రు. ఆనాడు ఈ లేఅవుట్లో కొన్న వాళ్ళ దాంట్లో మెజారిటీ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులు. వాళ్ళు ఆనాడు గజానికి 50 రూపాయలు 40 రూపాయల చొప్పున బ్యాంకు రుణాలు పొంది తీసుకున్నటువంటి భూములు. ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ఇప్పటికిప్పుడు ఇండ్లు కట్టుకొని ఉండే వాతావరణం కూడా లేదు కాబట్టి ప్లాట్ తీసుకొని పెట్టుకున్నారు, కొంతమంది కట్టుకున్నారు. 2006లో దొంగ డాక్యుమెంట్ సృష్టించుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని దీన్ని వ్యవసాయ భూమిగా ఆనాడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చిన్న ఉద్యోగిని పట్టుకొని వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసుకున్నాడు. ఆనాడు ఇక్కడ ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళంతా కూడా కోర్టుకు పోయి ఇది వ్యవసాయ భూమి కాదు, ఇది దొంగ డాక్యుమెంటు, ఇప్పుడు పైరవ్ చేసి పని చేసిండు, ఇది మా భూమి అంటే కోర్టు వాళ్ళకు వాళ్ళని డిస్మిస్ చేసి వీడు దొంగ, నిజంగానే వీళ్ళు ప్లాట్లలోకే భూమి అని చెప్పి ప్లాట్లలోకే కట్టబెట్టిండు. ఆ తదుపరి 2011లో మరోసారి ప్రయత్నం జరిగింది. మరోసారి ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఇది ముమ్మాటికి లేఅవుట్లే, ఇది ఉద్యోగులకు సంబంధించిందే, ప్లాట్లకు సంబంధించిందే, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వదిలిపెట్టకుండా కొద్దిమంది అధికారుల అండదండలతో డిపిఓను పట్టుకొని ఇది వ్యవసాయ భూమిగా మళ్ళీ రాయించుకునే ప్రయత్నం చేసిండ్రు. మళ్ళీ కోర్టుకు పోయిండ్రు. కోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది, వ్యవసాయ భూమి కాదు, ఇది లేఅవుట్ లేదు. ధరణి వచ్చిన తర్వాత ధరణిని ఆసరా చేసుకొని ఈ 47 ఎకరాలను పక్కకు పెట్టి కేవలం 9 ఎకరాలకు మాత్రమే డాక్యుమెంట్ సృష్టించుకున్నాడు. ఆనాడు కలెక్టర్ని పట్టుకొని, అమయ్ కుమార్ని పట్టుకొని కలెక్టర్ 9 ఎకరాలు సృష్టించుకున్నాడు. 9 ఎకరాల తోడుగా ఇక్కడ ప్లాట్ల ఓనర్లు ఎవరైతే ఉన్నారో దౌర్జన్యం చేసి ఎన్నడుకున్నా మీకు చెందది, మీరు అనుభవించలేరు, మీరు అమ్ముకొని పోవాలని చెప్పి 40,000కు గజం ఉన్నదాన్ని, 30,000 గజం ఉన్నదాన్ని 10,000కో 5,000కో మనిషిని బట్టి పరిస్థితిని బట్టి తీసుకుంటూ పోయాడు. ఒక 2076లో 206 ప్లాట్లను కూడా వీడు రియల్ ఎస్టేట్ బ్రోకర్ తీసేసుకున్నాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే 600 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ ఏకశిలా నగర్లో. ఇవాళ దాదాపు 600 ఇళ్ళు ఉంటే మిగతా ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్కి పోతే ఈ గ్రామ పంచాయతీ పాలక మండలి లేదు కాబట్టి ఈ మున్సిపాలిటీ వచ్చిన తర్వాత వీటికి ఎల్ఆర్ఎస్ ఇస్తలేరు. ఎల్ఆర్ఎస్ ఇవ్వకపోవడం వల్ల పాపం తిరిగి ఆశకు వచ్చి అక్కడక్కడ కొంతమంది రేకుల షెడ్లు వేసుకొని కట్టుకుంటూ ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఈ మధ్య కాలంలో స్థానిక నాయకులను పట్టుకొని, బ్రోకర్లను పట్టుకొని ఒక 100-200 మంది గుండాలను ఇక్కడ రోజు తాగిపించుకుంటా తినిపించుకుంటా కాపలా పెట్టి ఈ గుండాలు సరిపోతలేరని చెప్పి ఒక 10 కుక్కలు కూడా ఇక్కడ పెంచుకుంటా రోజు ఆడవాళ్ళను తిట్టుడు, ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసుడు, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే దాన్ని వీళ్ళే కూలగొట్టుడు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్ని దౌర్జన్యాలు జరిగినా, వీళ్ళు ఎంత గుండాయిజం చేసినా, వీళ్ళు ఎన్నిసార్లు భయపెట్టించినా వీళ్ళు సిన్సియర్గా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా ఉన్నారు. అక్కడున్న ఎస్ఐ గారు, పోచారం పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఎంత మేరకి మీరు ఆయన దాంట్లోకి పోవద్దని చెప్తున్నారు, మీ దగ్గర ఏం కాగితాలని చెప్పి సతాయిస్తున్నారు. వాని ఎంగిలి మెదలకు ఆశపడి ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ పక్షాన ఉన్నారు తప్ప ఈ ప్రజల పక్షాన లేరు. వాళ్ళు ఎంపీ గారు వస్తున్నాడు కదా, ఏం చేస్తాడు, ఏం పీకుతాడు ఎంపీ గారు వచ్చి అని చెప్పి మహిళలను బెదిరించుకుంటా టెంట్ వేయద్దు, కుర్చీలు రావద్దు, మీరు మీటింగ్కి పోవద్దు, ఇది వాని హుకుం. ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకరు పెట్టిన గుండాల యొక్క హుకుం ఇది. రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు పోలీసులకు ఫోన్ చేస్తే
నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు తప్ప ఒకసారి కన్నెత్తి చూసిన పాపన కూడా పోలేదు. పొద్దున్న నేను వస్తా అని చెప్పిన వచ్చిన నేను వచ్చేవారు భయంగా కొద్దిమంది ఉన్నారు ఇక్కడ. ఏందా సుదర్శన్ రెడ్డి మా విక్రమ్ రెడ్డి అడిగినా, అరే 2000 ప్లాట్లు కదా ఎందుకు ఇంత తక్కువ మంది అంటే భయపడుతున్నారన్నా, ఎవరు రావట్లేదు అంటే మేము వచ్చిన ఒక అర్ధగంట సేపు అయిన తర్వాత వాళ్ళకు ధైర్యం వచ్చి ఎంపీ గారు వచ్చిందని చెప్పి వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక అబ్బాయి అలా చిన్న ఉద్యోగి 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే సారు కళ్ళ ముందే ఈ గుండాలు నా ఇల్లు కూలగొట్టిండ్రు అని చెప్పి నా ఇల్లు చూస్తూ పా అని చెప్పి ఏడుస్తూ ఉంటే పోతున్నాం మేము. పోతుంటే రైట్ సైడ్కి మేము పోతున్న రైట్ సైడ్లో ఒక 20 మంది బీర్ సీసాలు పెట్టుకొని తాక్కుంటా వాళ్ళు పోతున్నారా మీరు ఏం పిక్తారన్నట్టుగా చూస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారా మీరు అంటే చూస్తున్నారు. మా వాళ్ళు చూసాక అన్న వాళ్ళే అన్న ఈ 2 నెలల పాటు దౌర్జన్యం చేసిన వాళ్ళు, మహిళలను అనరాని బూతులు తిట్టిన వాళ్ళు, దుర్మార్గాలు చేసిన వాళ్ళంతా కూడా వీళ్ళు అనగానే పోదాం పా వీడు ఎవడో అడుగుదామని చెప్పి మేము పోయినాం. వాడు తాగుతాడు, వాడు అక్కడ కూర్చొని వాడు లాడ్సాప్ లెక్క ఉన్నాడు తప్ప కనీసం ఎంపీ గారు వచ్చిండ్రు సార్ ఇట్లా సంగతాన్ని చెప్పడానికి కూడా రాలేవాడు. నేనన్నా వాడు లేవని కూడా లేత్తలేడు వాడు. నేనన్నా లేపి ఒక్కడేసిన నేను అంటే పోలీసులు ధర్మాన్ని కాపాడలో విఫలమైనప్పుడు, రెవెన్యూ అధికారులు ప్రజలకు అండగా ఉండలో విఫలమైనప్పుడు, నేను వాళ్ళ ఓటుతో గెలిచిన బిడ్డగా నా కర్తవ్యం కాబట్టి ధర్మాన్ని కాపాడే క్రమంలో, ప్రజలకు ఒక విశ్వాసాన్ని కల్పించే క్రమంలో వాళ్ళ బిడ్డగా నేను తప్పకుండా వాడిని ఒకటి పనిష్మెంట్ ఇచ్చిన. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, మీరు కనుక నేను దీన్ని తప్పుగా భావించట్లేదు, నేను ప్రజల పక్షాన నిజమైన బిడ్డగా నిలబడడానికి ఫీల్ అవుతూ ఉన్నాను. మీరు మీ రెవెన్యూ అధికారులు, మీ పోలీసు యంత్రాంగం ప్రజలను కాపాడంలో, ప్రజల ఆస్తులు కాపాడంలో రక్షణ కల్పించే కనుక మీరు విఫలమైతే తప్పకుండా ప్రజలే తిరుగుబాటు చేసే రోజు వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీరు సిగ్గుపడాలి. మా మాటలు మేము అంటున్నామని చెప్పి మీకు కోపం రావచ్చు, కానీ మీరు సిగ్గుపడాలి. గిన్ని రోజులుగా గిన్ని దరఖాస్తు ఇచ్చినా కూడా, మీరు గిన్ని కోర్టు తీర్పులు ఇచ్చినప్పటికి కూడా, గింత న్యాయం వాళ్ళ పక్షాన ఉన్నప్పటికి కూడా న్యాయం కాపాడాల్సినటువంటి రెవెన్యూ అధికారులు కానీ, న్యాయం కాపాడవలసిన పోలీస్ యంత్రాంగం కానీ ఇలా అధర్మానికి అండగా ఉండడం అనేది సిగ్గు చేటిది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను మరొకసారి చెప్తా ఉన్నా, నా జీవితంలో, నా 25 సంవత్సరాల జీవితంలో నేను ఎవరి మీద చేయెత్తే ప్రయత్నం చేయలేను. నేను ఒక ఫిల్తీ లాంగ్వేజ్ కూడా మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు, నేను మళ్ళీ మీకు అడుగుతా ఉన్నా, ఇక్కడ మీ నాయకుల అండదండలతో జరుగుతున్న ప్రచారం అవుతూ ఉంది. నిజంగానే నీకు నిజాయితీ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, ధర్మాన్ని కాపాడేవాడివైతే, ప్రజలను రక్షించేవాడివైతే దీని మీద సంపూర్ణమైన ఎంక్వైరీ చేయమని చెప్పి కోరుతున్నా. సంపూర్ణమైన ఎంక్వైరీ చేసి ఎవరి జాగాలు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయాలి. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి భూ కబ్జాకోర్ల మీద మీరు చర్య తీసుకోవాలి. వీళ్ళకు అండగా ఉన్నటువంటి మీ నాయకుల మీద ఇలా మందలించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే మేమే భారతీయ జనతా పార్టీగా పక్షాన కానీ, ఇక్కడ స్థానిక ఎంపీగా ఖచ్చితంగా వీళ్ళు ఒక్కలే కాదు, ఏకశిలా కాలనీ మాత్రమే కాదు, మొన్న ఆరుంధతి నగర్ అయిపోయింది, అంతకంటే ముందు బాలాజీ నగర్ అయిపోయింది, అంతకంటే ముందు ఇంకొక అయిపోయింది. 6 నెలలుగా చూస్తూ ఉన్నా. ఈ 6 నెలల కాలంలో నేను చేసే ప్రతి పని కూడా పేదలు ఏడుస్తున్నటువంటి కన్నీళ్లకు పరిష్కారం చూపే పని తప్ప ఇంకో పని లేదు నాకు. ఇవాళ గది నా పని అయిపోతుంది కాబట్టి ఇవాళ ఇవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుంది, గింత దౌర్జన్యమా, గింత దుర్మార్గమా, ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి బతకటోళ్ళు కాబట్టి ఐక్యత. ఇదే గ్రామాల్లో జరిగితే తోలు తీస్తారు వాళ్ళు, ఇదే పని గ్రామాల్లో జరిగితే గ్రామాలంతా తోలు తీస్తారు. కానీ ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, ఒకరు శ్రీకాకుళం నుంచి వస్తారు, ఒకరు వరంగల్ నుంచి వస్తారు, ఒకరు కరీంనగర్ నుంచి వస్తారు, ఐక్యత ఉండదు, పాపం భయపడతారు కాబట్టి ఇవాళ వాళ్ళ భయాన్ని ఆశ్రయ చేసుకొని ఇంత దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇవాళ వీళ్ళ దరఖాస్తు ఇచ్చినప్పటికి కూడా వీళ్ళకు న్యాయం చేయలేదో వాళ్ళ మీద కూడా పనిష్మెంట్ రావాలని చెప్పి కోరుతున్నా. నేను మానవ హక్కుల కమిషన్కి, వీళ్ళ మీద మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేస్తా. ఇప్పటికే ఈ సమస్య మొత్తం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పంపించిన, అదేవిధంగా నవీన్ మిట్టల్ గారికి పంపించిన రెవెన్యూ సెక్రటరీ గారికి, కలెక్టర్ మేడ్చల్ గారికి పంపించిన, సిపి రాచకొండ గారికి కూడా పంపిస్తా. ఇప్పుడు ఈ బుక్కులన్నీ కూడా ఈ 40 ఏళ్ళుగా వీళ్ళు కోర్టులలో తిరిగి న్యాయం తెచ్చుకొని కూడా అనుభవించకుండా, ఆ ఇళ్ళని అనుభవించకుండా, ప్లాన్లు అనుభవించకుండా బాధపడుతున్నటువంటి అవన్నీ కూడా పంపించే ప్రయత్నం చేస్తా. మీకు ఏమాత్రం సోయి ఉన్నా, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నా, ప్రజల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా దీని మీద తక్షణమే స్పందించి ఈ సమస్య మాత్రమే కాదు, ఇలాంటి నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ ప్లాట్ల యజమానులను కాపాడని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.